ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు కామారెడ్డిలో ఇచ్చినటువంటి బీసీ డిక్లరేషన్ దానికి విజయోత్సవ సభ పేరు మీద నిర్ణయించుకోవడం ప్రజలను ఏమార్చి అధికారంలో విలాసవంతమైనటువంటి జీవితం గడపాలనే భావన ఉంది కానీ నమ్ముకొని ఓట్లేసినటువంటి వర్గాలను ఆదుకోవాలనే ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వం రావడం లేదు, స్పష్టంగా కనబడుతుంది. ఈ 22 నెలల పాలనలో మీరు చెప్పినట్టుగా 60 నెలల పాలనకు 1,00,000 కోట్లు ఇస్తానప్పుడు దాదాపు 22 నెలల పాలనలో 35,000 కోట్ల నిధులు కేటాయించి ఖర్చు చేయాల్సిన బాధ్యత ఉండే. కేటాయించిన నిధులన్నీ ఈ వర్గాల ఖర్చు పెట్టింది ఎంత అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుగా చెప్పాలి. స్థానిక సంస్థ రిజర్వేషన్లే గాని, స్టడీ సర్కిల్లే గాని, కుల వృత్తులకు చేతి వృత్తులకు ఇస్తున్నటువంటి నిధులే గాని ఏ మాత్రం ఏ వర్గాలకు ఎంత ఇచ్చిర్రో ముందుగా చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఉన్నటువంటి పథకాలను కొనసాగించకుండా, ఉన్నటువంటి నిధులను సక్రమంగా కేటాయించి ఖర్చు చేయకుండా ఈ ప్రభుత్వ పరిపాలన సాగుతున్నది. బీసీ ప్రజా కోర్టులో ఈ ప్రభుత్వాన్ని శిక్ష పడడం ఖాయము. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ అయినటువంటి మహేష్ గారు, మరి బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇచ్చినటువంటి హామీ ఒక పారి మీరు మొత్తం చదవండి. మీరు ఇచ్చినటువంటి 61 హామీలు ఏంటివి ఒకసారి మీరు దీని మీద రివ్యూ చేయండి. ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్, మంత్రులు మీరు కూర్చొని రివ్యూ చేయండి. రివ్యూ చేసేసి స్పష్టంగా తెలంగాణ సమాజానికి, బలహీన వర్గాలకు, వెనుకబడి తరగతుల వారికి మీరు స్పష్టంగా చెప్పండి. మేము ఇచ్చిన హామీలు ఇవి, మాకు ఇచ్చిన 60 నెలల పాలనలో మేము 22 నెలల పరిపాలన చేస్తున్నాము, ఇవి ఇచ్చినటువంటి హామీలకు అనుగుణంగా ఈ పని చేస్తామని ఏమి హామీ కూడా అమలు కావడం లేదు. ఈ మధ్య జరిగినటువంటి అసెంబ్లీ కౌన్సిల్ సమావేశాలలో ఇవన్నీ అడుగుదామని చెప్పని సమావేశాలకు ముందు మేము ప్రభుత్వం డిమాండ్ చేసినాం. ఈ వర్గాల పరంగా గొంతెత్తే అవకాశం రావాలని చెప్పంటే 2-3 రోజుల పట్నే తూతు మంత్రంగా అటు యూరియా సమస్య పెద్ద ఎత్తున ఉన్నది, వ్యవసాయం ఆధారపడి జీవిస్తున్నటువంటి వాళ్ళు జాగరేసే పరిస్థితున్నది, 24 గంటలు లైన్ లో ఉన్న ఒక బస్సు దొరికినటువంటి పరిస్థితి. నేడేమో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత, విద్యార్థులందరూ కూడా గ్రూప్ 1 పరీక్ష రద్దు చేసిన దాన్ని చేసేసి న్యాయం చేయండి అని చెప్పంటే అక్రమ అరెస్టులతోని, అక్రమ కేసులు భయపెట్టాలంటే ఎవరు భయపడే పరిస్థితి లేదు. ఒకవేళ భయపడ్డట్టయితే తెలంగాణ వచ్చేదే కాదు. విద్యార్థి లోకం పెద్ద ఎత్తున కన్నెర చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నాడు దిగొచ్చి తెలంగాణ ఇచ్చింది. పెద్దలు కేసీఆర్ గారు ఉద్యమానికి ఊపిరులూదడం వల్ల, అన్ని వర్గాలను హక్కున చేర్చుకొని ముందుకోపోవడం వల్ల మరి సాధించుకున్న తెలంగాణలో మీ అక్రమ కేసులు, మీ అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. వెంటనే వాళ్ళందరూ విడుదల చేయాలని చెప్పని, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసేసి తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.